అపాయింట్మెంట్ ఇచ్చి అట్లా అంత పంపించడానికి? ఎందుకంటే గతంలో ఎప్పుడూ ఇంత ఆగ్రహం చూడలేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. అంటే గతానికి ఇప్పుడు భిన్నమా? ఇప్పుడు ముందులాగే ఉంటారా? ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇదే చీఫ్ సెక్రటరీ గారికి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కాల్ చేసి, ఆయనే తన దగ్గర పనిచేసిన అధికారి అయినా సరే ఇప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్నారు కాబట్టి ఆ వ్యవస్థకి ఆ హోదాకి గౌరవం ఇచ్చి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కన్నా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి కాల్ చేసి, పెన్షన్ల పంపిణీ మీరు డోర్ డెలివరీ చేయండి, మీ దగ్గర ఉన్న యంత్రాంగాన్ని వాడుకోండి, ఆ మ్యాన్ పవర్ ద్వారా మీరు వృద్ధులకి ఇప్పుడు ఈ ఎండల్లో అసౌకర్యం కలిగించొద్దు, వాళ్ళ ఒక సిస్టమ్కి అలవాటు పడ్డారు, మీరే అలవాటు చేశారు, ఇప్పుడు కొత్తగా గ్రామ సచివాలయాలకు రప్పించే ప్రయత్నం చేయొద్దు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా జవహర్ రెడ్డి గారికి కాల్ చేశారు. కానీ జవహర్ రెడ్డి గారు ఏం చేశారు? ఇవాళ అసలు గ్రామ సచివాలయాలకు రావాలి అని చెప్పని నిబంధన తీసుకురావడం ఏంటి? ప్రతి గ్రామంలో సచివాలయం లేదు. 2-3 చిన్న మైనర్ పంచాయతీని కలిపి గ్రామ సచివాలయం చేశారు. ఆ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గతంలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు గ్రామ సచివాలయానికి రమ్మని చెప్పని కొత్తగా ఎందుకు కొత్త రూల్ తీసుకొచ్చారు? కనీసం వాళ్ళ మైనర్ పంచాయతీ అయినప్పుడు ఆ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అయితే మ్యాక్సిమం ఒక 500 మీటర్స్ లోపు ఉంటుంది. ఈ 2-3 పంచాయతీల పరిధిలో ఉన్న వాళ్ళందరినీ ఒక సచివాలయం దగ్గరికి రప్పిస్తే ఎంతమంది అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది? మండు టెండర్లో అటువంటి సంక్లిష్ట పరిస్థితులు ఎందుకు సృష్టించారు? అంటే ఇటువంటి పరిస్థితి సృష్టించి పైగా అసలు అక్కడ ఎన్ని తప్పులు? మార్చి 28వ తారీఖు రోజే వాళ్ళు సాక్షి పేపర్లో ఏప్రిల్ 3వ తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ మొదలు పెడతామని చెప్పని ప్రకటించారు. ఎందుకు? వీళ్ళ దగ్గర ఫండ్స్ అవైలబిలిటీ లేవు కాబట్టి, చేతిలో ఉన్న ఫండ్స్ మొత్తం కాంట్రాక్టర్లకు చెల్లించేశారు కాబట్టి. మార్చి 31, ఏప్రిల్ 1 బ్యాంకులు సెలవులు ఉంటాయి. ఏప్రిల్ 2వ తారీఖు రోజు రిజర్వ్ బ్యాంకులో బాండ్ల వేలం ఉంది. ఆ బాండ్ల వేలం పూర్తి అయిపోయినాక ఆ నిధులు అకౌంట్లోకి వచ్చినాక అప్పటి నుంచి కానీ ఇవ్వడానికి వాళ్ళకి సాధ్యం కాదు. ఏప్రిల్ 3వ తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ చేస్తామని ముందే అధికారికంగా ప్రకటన చేశారు. కానీ ఏప్రిల్ 1వ తారీఖు రోజు ఆ వైసీపీ కార్యకర్తల మొత్తం ఆ పెన్షనర్స్ని, పైగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల్లోనే వృద్ధులు, డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి ఇళ్ల దగ్గర ఇవ్వమని చెప్పని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినా సరే బెడ్ రిడెన్ పేషెంట్లని ప్రజల ముందు, మీడియా ముందు ప్రతిపక్షాలు చూసారా ఇటువంటి వృద్ధుల్ని ఏ విధంగా కష్టాల పాలు చేస్తున్నారని చెప్పని దాన్ని ఒక ఎన్నికల ఎజెండాగా మలచడం కోసం వాళ్ళని మంచాల మీద పడుకోబెట్టి ఆ మంచాలు మోసుకుంటా సచివాలయాల దాకా ఎందుకు తీసుకొచ్చారు? అటువంటి ప్రయత్నానికి పాల్పడి ఒక చవకబారు ఎమోషన్ ఎక్స్‌ప్లాయిటేషన్ కోసం అధికార పార్టీ ప్రయత్నం చేస్తుంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత చీఫ్ సెక్రటరీ హోదాలో ఉండి జవహర్ రెడ్డి గారు దాన్ని కట్టడి చేసే ప్రయత్నం ఎందుకు చేయాలి? అటువంటి వార్తల్ని పదే మీడియాలో ప్రసారం చేస్తా వృద్ధుల్లో అన్రెస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంటే వృద్ధులు ఆ ఎండల్లోనే ఆందోళన చెంది మాకు డబ్బులు రావేమోనని చెప్పిన భయాందోళనతో బయటకు వచ్చి వడదెబ్బకి 33 చనిపోయిన వార్తలు బయటకు వస్తే ఎందుకని ప్రభుత్వ పరంగా నెక్స్ట్ మంత్కైనా మే 1కైనా సరే, ఏప్రిల్ 1 నాటి ఇటువంటి పరిస్థితి ఉంటే మే 1కి ఇంకా ఎండల తీవ్రత పెరుగుతుంది కదా, అప్పుడైనా సరే జాగ్రత్త పడి ఉండాల్సింది కదా. అప్పుడు కూడా ఏప్రిల్ 1 గ్రామ సచివాలయాలకు రమ్మన్నారు, మే 1వ తారీఖు రోజు బ్యాంకులకు రమ్మన్నారు. అంటే గ్రామ సచివాలయం అయినా పక్క గ్రామంలో ఉంటుంది, బ్యాంక్ అంటే మండల కేంద్రంలో ఉంటుంది. ప్రతి గ్రామం మండల కేంద్రానికి ఆనుకొని ఉండదు, కనీసం 10 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. బ్యాంకు దగ్గరికి అన్ని గ్రామాలకు సంబంధించిన వాళ్ళు మహా అయితే మండలానికి 1-2 బ్యాంకులు ఉంటాయి. అట్లాంటి దగ్గరికి అన్ని గ్రామాలకు సంబంధించిన వాళ్ళు బ్యాంకుల దగ్గరికి వస్తే ఇంకెంత సేపు వెయిట్ చేయాలి? ఎంతసేపు క్యూలో నిలబడి ఉండాలి? ఏప్రిల్ 1 నాటికి మే 1 నాటికి ఎండల తీవ్రత ఇంకా పెరుగుద్ది. అంటే ఉద్దేశపూర్వకంగా వృద్ధుల ప్రాణాలతో చెలగాటమాడాడు ఈ జవహర్ రెడ్డి. కొద్దిమంది మరణించారని వాళ్ళ ఉద్దేశపూర్వకంగా అధికార పార్టీకి పొలిటికల్ ఎజెండా క్రియేట్ చేయడం కోసం, పొలిటికల్ మైలేజ్ రప్పించడం కోసం, ప్రతిపక్షాల మీద నిందలు మోపడం కోసం ప్రజలు అర్థం చేసుకోలేదా? అంటే మీ కుయుక్తులు, మీ కుట్రలు ప్రజలు అర్థం చేసుకోలేకపోయారా? ప్రజలు ఇవాళ రియలైజ్ అవ్వలేదా? ఎవరు తప్పు చేస్తున్నారు అనేది గమనించకుండానే అన్ని ఓట్లు, అన్ని లక్షల ఓట్లు, అంతంత భారీ మెజార్టీలు ప్రతిపక్షాలకు కట్టబెట్టారా? అంటే వీళ్ళు కుయుక్తుల్ని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇవాళ వీళ్ళు నగ్నంగా ప్రజల ముందు దొరికిపోయారు. ఇవాళ ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు చర్యలకు బాధ్యులే. ఇతను చీఫ్ సెక్రటరీగా కొనసాగుతుండగానే ఎన్ని ఉల్లంఘనలు! ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద వరుసపెట్టి కేసులు నమోదు చేసి అధికారుల హోదాలో మేము తీసుకున్న నిర్ణయాల్లో ఆ రోజు మేము ఒత్తిడికి లొంగి ఈ విధంగా వ్యవహరించాము అని చెప్పని 164 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంటే వాళ్ళే అడ్మిట్ అయ్యారు మేము తప్పు చేశామని చెప్పని. తప్పు చేశారని అడ్మిట్ అయినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి మీద నమోదు చేసిన కేసులు అధికారుల మీద ఎందుకు నమోదు చేయాలి? ఇవాళ